అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవాని. ఈరోజు వీడియో గుల్ల మైసూర్ పాకు చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా, అంత బాగా వచ్చింది. ఈ కొలతలతో మీరు కూడా చేయండి. వీడియో మొత్తం చూడండి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. ఇప్పుడు మైసూర్ పాకు కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 గ్లాసులు తీసుకుంటున్నాను. దాన్ని జల్లించి పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాసు శనగపిండికి 2 గ్లాసులు పంచదార తీసుకోవాలి. 2 గ్లాసులు ఆయిల్ తీసుకోవాలన్నమాట. పిండిని అలా జల్లించుకోవాలి. పంచదార మొత్తం 4 గ్లాసులు తీసుకోవాలి కదా, అయితే కొంచెం తీపి తక్కువ కోసం నేను 3 గ్లాసులన్నర తీసుకున్నాను. ఆయిల్ 4 గ్లాసులు కొలిచాను. ఆయిల్ గిన్నె పక్కన పెట్టాను. స్టవ్ వెలిగించి పంచదార గిన్నె పెట్టుకోవాలి. పంచదార పాకం పట్టుకోవడానికి మందపాటి గిన్నె తీసుకోవాలి. ఆ పంచదార పోసి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పోయొద్దు నీళ్లు. ఇంకో పొయ్యి వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కూడా బాగా కాగాలన్నమాట, అందుకని ముందే పెట్టుకోవాలి. పంచదారను ఒకసారి తిప్పేసి ఇప్పుడు మనం మైసూర్ కోక్ పోసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ రాసేసి, నేనైతే తెల్ల పేపర్ వేస్తున్నాను. మీరు బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదా ఇలాంటి పేపర్ని కొంచెం ఆయిల్ వేసేసి మీరు ఏ గిన్నె తీసుకుంటే ఆ సైజు గిన్నెకి సరిపడిన కట్ చేసుకుని అలా వేసుకోండి. చక్కగా వచ్చేస్తుంది మైసూర్ కోపు, అతుక్కోదు అసలు. అలా రాసి పక్కన పెట్టాను నేను. ఇప్పుడు పాకం కరుగుతుంది కదా, అలా కరిగినాక ఆ నురుగంతా తీసేసేయండి. మర్చిపోకుండా గిన్నెని మాత్రం మందపాటి గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు పాకం చూసుకోవాలి ఒకసారి. చూడండి, అలా కొంచెం తీగ పాకం వస్తే చాలన్నమాట. ఆ పాకం వచ్చింది. ఇప్పుడు అది ఇక దాంట్లో శనగపిండి పోసుకుని ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. అవన్నీ అలా తిప్పుతుంటే ఆ చిన్న చిన్న గడ్డలన్నీ, ఆ ఉండలన్నీ కరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్ కాగిందనమాట. స్టవ్ కట్టేయకుండా సిమ్లో పెట్టుకోండి. ఇవి కూడా చూడండి, ఆ గడ్డలు కూడా కరిగిపోయినాయి. కరిగిపోయిందని ఆయిల్ పోయకూడదు. ఇలా ఉడికొచ్చే వరకు తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఉడికొచ్చింది కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన ఆయిల్ పీల్చే వరకు, మళ్ళీ ఉడికొచ్చే వరకు తిప్పుతూనే ఉండండి. అదొకటి, అడుగంటకుండా కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసాను, ఎందుకంటే చివరికి వేయలేము మనము, పాకం వచ్చేస్తే తొందరగా పోసుకోవాలి అందుకని. ఇప్పుడు మళ్ళీ అలా ఉడికొచ్చినాక మళ్ళీ పోసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం పోసిన ఆయిల్ అయ్యే వరకు తిప్పినాక అప్పుడు ఆయిల్ పోసుకోవాలి. అలా పోస్తే చక్కగా గుల్లదేలుతుంది అన్నమాట. అందుకని ఇలా తేలిగ్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఎక్కువ చేస్తే టైం పడుతుంది, కానీ కొంచెం చేసుకుంటే తొందరగా చేసేసుకుంటాము, చేసి చూడవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోస్తున్నాను. అలా పోసి తిప్పుకుంటూనే ఉండాలి. చూడండి చక్కగా ఎలా ఉందో, దగ్గర పడిపోతుంది. పాకం వచ్చేసినట్టేనమాట. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోస్తున్నా. ఈ ఆయిల్ పోసేసి ఇక మనం గిన్నెలోకి పోసేసుకోవాలి. కానీ ఇప్పుడు పోసినాక ఎక్కువ టైం తిప్పొద్దు. కొంచెం అలా కొద్దిగా కలిపేసి అప్పుడు పోసుకోవాలి. ఎక్కువ కలిపేసేస్తే మళ్ళీ ఆ గుల్లంతా పోతుంది, అందుకని ఎక్కువ కలపొద్దు. ఇక అయిపోయింది ఇది. ఇప్పుడు ఇందాక ఆయిల్ రాసి పెట్టి పేపర్ వేసాం కదా, దాంట్లో పోసేసుకోవాలి. దీంట్లో పోసి కూడా గరిటితో అదిం పెట్టొద్దు, అట్ల కాడతో అలా పలసగా గిన్నెంతా సమానంగా చేసి ఊరికి అలా అద్దండి అంతే, లేకపోతే లోపల గుల్లపోతుంది అన్నమాట. అలా అద్ది ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత చక్కగా ఇలా కట్ చేసుకోండి. మైసూర్ కోక్ చిన్న సైజా పెద్ద సైజా అన్నది మీ ఇష్టం. ఎలా అయినా కట్ చేసుకుని ఇలా కట్ చేసి ఒక 3 గంటల సేపు వదిలేసేయండి. చూడండి ఎంత చక్కగా తెగుతున్నాయో కదా, మంచి సైజు బాగున్నాయి అన్నమాట. అలా కట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేస్తూ ఉంటాను నేను, ఆయిల్ మిగలదు. ఈసారి కొంచెం ఆయిల్ మిగిలింది. ఇప్పుడు 3 గంటల తర్వాత ఆ ప్లేట్ వేసి అలా బార్లించి అలా గట్టిగా కొడితే చక్కగా ఊడిపోతుంది అన్నమాట. గిన్నెకి కూడా అంటుకోదు,
పేపర్ వేసాం కదా, చాలా బాగా ఊడిపోయింది. అలా చూడండి ఎంత బాగా వచ్చిందో. గిన్నెని కూడా చూడండి, చూపిస్తాను. అసలు అంటుకోలేదన్నమాట, చక్కగా ఊడింది. అలా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మైసూర్ కోపు. స్వీట్ షాప్లో ఉంటుంది చూసారా, అంత బాగా వచ్చింది. కొంచెం పొడవు తక్కువ ఉంది కానీ చక్కగా గుల్లదేలినవి చాలా బాగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇలా మీరు కూడా చేసి చూడండి, ఎంత బాగుందో కదా. చాలా బాగా ఊడినవి కూడా. అసలు ఇలా పట్టుకుంటే అలా అసలు కట్ చేసేటప్పుడే తెలిసింది మంచి పాకం వచ్చింది. చూడండి చాలా బాగా వచ్చిందనమాట. చక్కగా గుల్లదేలినవి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పంచదార తీపి తక్కువ కావాలనుకుంటే అలా తక్కువ పోసుకోండి. ఎక్కువ కావాలనుకుంటే 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు పంచదార, 2 గ్లాసులు ఆయిల్ పోయాల్సిందేను. ఎందుకంటే కొంచెం అలా మిగిలినా ఏం కాదు, తగ్గిందనుకోండి చల్లటి ఆయిల్ పోయలేమన్నమాట. అందుకని ఇలా చేసి చూడండి.